ఓం శ్రీమాత్రే నమః. ఆహా, అదృష్టం అంటే వృశ్చిక రాశి వారిదే. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో రాజయోగం మీ సొంతం. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి కోట్ల దేవతల అనుగ్రహంతో రాజయోగం అయితే పట్టబోతుంది. ఈ రాజయోగం వల్ల వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పని కూడా ఎంతో అనుకూలంగా ముందుకు సాగుతుంది. అలానే వృశ్చిక రాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు చేసే ప్రతి పనిలో కూడా ఎంతో శ్రద్ధతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. వ్యాపారంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపార పరిశ్రమలకు ఏవైతే రుణాలు కావాల్సి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఆ రుణాలు ఉపయోగించి చేసేటువంటి వ్యాపారాలన్నీ కలిసి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు వీలైనంత వరకు కూడా కొంచెం కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ మాసంలో ఒత్తిడి, చికాకు అనేవి కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి చిన్నదానికి కూడా తరచూ కోపం ఎక్కువగా రావటం, అలానే మీ స్నేహితుల మీద కానీ దగ్గర వ్యక్తుల మీద కానీ ఎక్కువగా కోపడటం వల్ల వారితో ఉన్న బంధాలు తెగిపోయే అవకాశం కనిపిస్తుంది. వీలైనంత వరకు కూడా కోపాన్ని తగ్గించుకుంటూ మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. పరిశ్రమల్లో అభివృద్ధి అనేది ఊహించని రీతిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా వరకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు మాత్రం ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కొన్ని స్నేహాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రమాదం ఉండే అవకాశం కనిపిస్తుంది. చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి మిమ్మల్ని బానిసలు చేసే అవకాశం ఉంది. నూతన పరిచయాల విషయంలో మాత్రం విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ సానుకూలంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. విద్య విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా తల్లిదండ్రులను అడగడం లేదా గురువులను అడగడం, పెద్దలను సంప్రదించి అడగడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అనేవి సరైన సమయానికి అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నయమయ్యే అవకాశం కనిపిస్తుంది. శారీరకంగా కూడా శక్తి అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీలకు కూడా ఈ మాసంలో అనుకూలంగానే ఉండబోతుంది. ఇక వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఉద్యోగ పరంగా మీ అభివృద్ధి చూసి ఓర్వలేని కొంతమంది ఏదో ఒక విధంగా మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఉద్యోగంలో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు చాలా తెలివిగా తీసుకుంటూ ముందుకు సాగవలసి ఉంటుంది. ఎవరైతే ఒక కంపెనీ నుండి వేరొక కంపెనీకి లేదా ఒక ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు.
ఉద్యోగ విషయంలో వీలైనంత వరకు కూడా ఈ మాసంలో చేసేటువంటి మార్పులు మాత్రం బాగా కలిసి వస్తాయి. ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో అవి కూడా సానుకూలంగానే సాగుతాయి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ ఇతర వ్యక్తులు రాక వల్ల మీ కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతాయని చెప్పుకోవచ్చు. ఒకరి విషయాలకు ఒకరు చెప్పడం, మీ కుటుంబ సభ్యుల మధ్య దూరం ఏర్పాటు చేసే విధంగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఇతర వ్యక్తుల ప్రవేశాన్ని కుటుంబ విషయాల్లో తగ్గించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇద్దరూ కూడా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సంతాన అభివృద్ధి కానీ కుటుంబ అభివృద్ధి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. వివాహ పరంగా మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. సంబంధాల విషయంలో బ్రోకర్ల ద్వారా మోసాలు ఉంటాయి. కాబట్టి వివాహ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు, చేసేటువంటి ప్రయత్నాలు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం విపరీతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయ రంగాల్లో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే రాజకీయ పరంగా కూడా ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభించడానికి శ్రీకారం చుడతారని చెప్పుకోవచ్చు. రాజయోగం కారణంగా రాజకీయ పరంగా అయితే మీరు చక్రం తిప్పబోతున్నారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తున్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కళాకారులు వృత్తి యందు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఆర్థిక పరంగా కూడా మంచి ఉన్నతమైన రీతిలో ఎదుగుదల ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం కొన్ని సందర్భాల్లో అత్యాశకు వెళ్ళి మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది దగ్గర బంధువుల్ని, స్నేహితులను నమ్మి కొన్ని వాటిపై మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే వీటిలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అలానే వీలైనంత వరకు కూడా రిస్క్తో కూడుకున్న ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు దూరంగా ఉండటమే మంచిది. వంశ పారంపర్య ఆస్తుల విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలే వినబోతున్నారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో ప్రేమికుల మధ్య మాత్రం అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడానికి కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది. ఇక వాహన ప్రమాదం జరిగే అవకాశం అయితే అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యువతీ యువకులు ఎక్కువగా తాగి వాహనాలు నడపడం లేదా అతి వేగంతో వాహనాలు నడపడం వల్ల వాహన ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తాత్కాలికంగా దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లుల్లిపైన తీసుకొని వెళ్ళడం మంచిది. అలానే బయటకు వెళ్ళేటప్పుడు తరచూ కూడా ఇష్టదైవ నామస్మరణ చేసుకొని ప్రారంభించడం మంచిది. ఓకేనండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.